బృందావనం మిత్రులకు స్వాగతం. ఈ వీడియోలో పచ్చదనం పరిశుభ్రత అనే అంశంతో వీడియో పెడుతున్నాను. మనం శుభ్రంగా ఉంటే సరిపోదు, మనతో పాటు మన పరిసర ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా సంతోషంగా జీవించడానికి పరిశుభ్రత అలాగే పచ్చదనం కూడా అంతే ముఖ్యం. ఇల్లు మరియు పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు ఈగలు రావు. పరిశుభ్రమైన వాతావరణం అంటువ్యాధులను రాకుండా చేస్తుంది. ప్రహరీ బయట శుభ్రత కోసం సిమెంటు చేయిస్తారు చాలామంది. ఇలా చేయడం వలన నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేక పల్లం వైపు పారుతూ వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఈ విధంగా ముందు బయట మట్టిలో మొలిచిన గడ్డి పిచ్చి మొక్కలను పీకి నేలను సరిచేసి ఈ మొక్క కొమ్మలను ఈ విధంగా నాటితే చక్కగా అల్లుకుంటుంది. దీని వలన మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది, ఇంకా నీరు కూడా భూమిలో ఇంకుతుంది. ఈ మొక్క పేరు నాకు తెలియదు, కానీ చాలా సులభంగా అల్లుకుపోతుంది. కలుపు మొక్కలైన గడ్డిని మిగతా వాటిని పెరగనివ్వదు. ఈ రాజ్యం నాది, ఎవరిని నా రాజ్యంలోకి రానివ్వను అన్నట్లుగా పెరగడమే కాకుండా చిన్న చిన్న పసుపు రంగు పువ్వులు పూసి అందంగా పచ్చగా కనిపిస్తుంది. చూసారా, బయట ఎంత పచ్చగా అందంగా ఉందో, అందంతో పాటు శుభ్రంగా కూడా కనిపిస్తుంది. ఇదిగో ఈ మొక్కను ఇక్కడ నెమలి ఆకారంలో పెంచుతున్నాను. ఆకారానికి అనుగుణంగా మనం కత్తిరించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా మనకు నచ్చిన పనులు చేసుకోవడం వలన శరీరానికి వ్యాయామం అవుతుంది, అలాగే మన ఇంటి పరిసరాలు కూడా చాలా శుభ్రపడతాయి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బృందావనం రుక్మిణి.